ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన న్యాచురల్ సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన పాకశాస్త్ర గ్రంథంలో మీకోసం ఏ వంట దాగి ఉందో చూసేద్దాం. మిక్స్ వెజిటేబుల్స్. మరి ఆరోగ్యానికి చాలా బాగుండడానికి రకరకాల కూరగాయలు తినడం ఏంటి మన ఆరోగ్య సూత్రంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ రోజు పొద్దున్నే ఇంట్లో నుంచి బయలుదేరుతూ ఉంటే మా బాబు ఈ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అని రకరకాల గేమ్స్ ఆడేస్తూ ఉంటాడు. మా ఆవిడ కిచెన్ లో ఫాస్ట్ అండ్ క్విక్ గా రెసిపీలు చేసేస్తూ ఉంటుంది. మరి మా ఆవిడ కూడా వర్కింగ్ ఉమెనే కదా, రోజు వచ్చి స్టూడియోలో పని చేసుకోవాలి. అలాగే ఇక్కడ రకరకాల వంటలు చేసిన ఇంట్లో ఉన్న వాళ్ళకి, గెస్ట్లు వచ్చిన వాళ్ళకి కూడా కొన్నిసార్లు వంటలు చేసి పెట్టేసి వెళ్ళాలి. అయితే నాతోటి ఒక గేమ్ ఆడుతూ ఉంటుంది. కనుక్కో, ఇది చాలా ఫాస్ట్గా చేశానా, ట్రెడిషనల్ స్టైల్లో చేశానా, క్విక్ అండ్ ఈజీగా చేశానా, మరి ఫుల్ నీ రెసిపీ ఫాలో చేసి చేశానా అని మా ఆవిడ నాకు ఛాలెంజ్గా చాలా క్విక్గా చేసేస్తూ ఉంటుంది. అయితే ఈరోజు మంచి క్విక్ అండ్ ఈజీ సాంబార్ చేసింది. ఆ సాంబార్ తినగానే నాకు ఆ సాంబార్ గుర్తుకొచ్చేసింది. మరి నా కాలేజ్లో రోజులు కూడా గుర్తుకొచ్చేసాయి. ఎప్పుడు కాలేజ్లో 7 మినిట్ కా సాంబార్ అని సరదాగా నన్ను సంజయ్ అయితే 7 నిమిషాల్లో సాంబార్ తయారు చేసేస్తాడు. మరి అద్భుతంగా ఉంటుంది. మరి చాలా ఈజీగా 7 మినిట్ కా సాంబార్ ఎలా చేయాలో, ఇది బ్యాచిలర్సే కాదండోయ్, మన వర్కింగ్ ఉమెన్ ఎవరికైనా చాలా ఈజీగా మన మార్కెట్లో తెచ్చుకునే సాంబార్ పొడితోటి సూపర్ 5 స్టార్ హోటల్ సాంబార్లా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూద్దామా. మరి చాలా క్విక్గా ఈజీగా మరి బ్రహ్మచారులు చేసుకోవచ్చు. వర్కింగ్ వైఫ్స్ అంటే ఉద్యోగాలు చేసే లేడీస్ కూడా ఇళ్లలో ఎక్కువగా టైం ఉండదు కాబట్టి మనం చేసుకునే ఈ సాంబార్, మరి ఇలా సాంబార్ పౌడర్ మార్కెట్లో దొరికే ఈ పౌడర్లతోటి ఎట్లా చక్కగా టేస్టీగా చేసుకోవచ్చు. చాలా మంది పొళ్ళు అన్ని వేసేసుకుంటారు, కానీ దీంతో పాటు కూడా కొబ్బరి పాలు మనకి మార్కెట్లో కూడా దొరుకుతుంది. ఆ కొబ్బరి పాలు, ఈ సాంబార్ పౌడర్, ఈ రెండు కాంబినేషన్ కనుక మనం ఫాలో చేస్తే మన సాంబార్ 5 స్టార్ హోటల్ సాంబార్ లాగా చాలా చాలా టేస్టీగా వచ్చేస్తుంది. ఈ సాంబార్ చేయడం కోసం మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ తోటి మన తాలింపు వేసుకుందాం. నూనెలో తాలింపు అనేసరికి ఆవాలు చిటపట్లాడాలి. కొంచెం నూనె వేడెక్కిన తర్వాత మన ఎండుమిరపకాయలు కూడా నూనెలో కొంచెం సేపు కాలితే దానికి మంచి టేస్ట్ వస్తుంది, సువాసన బయటకు వస్తుంది. మనకి కావాలంటే 2 తుమ్ములు కూడా ఇస్తుంది. ఈ ఎండుమిరపకాయల్ని వేడి నూనెలో వేసి ఇప్పుడు మన ఆవాలు కూడా చిటపట్లాడిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసేసుకుందాం. దీంతో పాటు మనం ఉల్లిపాయని కూడా మరి 4 ముక్కలుగా కట్ చేసేసి ఈ సాంబార్లో వేసుకుందాం. ఇలా 4 ముక్కలు కట్ చేసి ఇందులో వేసుకుందాం. వేసిన వెంటనే కరివేపాకు కూడా ఇందులో చిటపట్లాడింది అనుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. మరి ఇంగువ, మసాలాలు అన్నీ మన సాంబార్ పొడిలో ఉన్నాయి, అవి కూడా వేసుకొని దీంట్లో మనకు కావలసిన కూరగాయలు ఏంటి, బెండకాయ, ఫ్రిడ్జ్లో మిగిలిపోయిన కూరగాయలు అన్నీ కలిపి సాంబార్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో వాళ్ళు ఏ కంప్లైంట్ చేయరు. కూరగాయలు తెచ్చుకున్నప్పుడు అన్నీ కాకుండా ఏదో ఒకటి మిగిలిపోతాయి కదా, వంకాయ, క్యారెట్, సోరకాయలు అన్నీ కలిపి మనం వేసేసుకుందాం. అన్నీ వేసేసి ఈ కూరగాయల్ని కొంచెం చిట్టుపట్లాడిద్దాం. సాధారణంగా మనం కొంచెం పసుపు, ఇంగువ అన్నీ వేసుకుంటాం, కానీ మన ఈ సాంబార్ మసాలా మార్కెట్లో ఏది కొన్నా అన్నిట్లో ఇంగువ, పసుపు అన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా ఏం వేయకుండా క్విక్గా ఈజీగా చేసేసుకుంటున్నాం. కానీ ఈ మసాలా వేసే ముందు పచ్చిమిరపకాయలు కూడా కావాలంటే కట్ చేసి వేసుకుందాం, లేకపోయినా ఇలా వేసినా పర్లేదు. ఇప్పుడు సాంబార్ మసాలా ఈ కూరగాయలు వేగుతున్నప్పుడు దాంతోపాటు వేసి దాంతోపాటు చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చు. కానీ కొంచెం అంత తేమ లేకపోతే మసాలా మాడుతుంది. దీంట్లో కొంచెం నీళ్లు ఆ కూరగాయల వల్ల వచ్చేసింది. ఈ సాంబార్ మసాలా వేసి ఇలా కలిపేసుకుంటే మంచి ఆ కూరగాయలకి అన్నిటితోటి చక్కగా వేగి ఆ సాంబార్ మసాలాలో ఏదన్నా పచ్చితనం కానీ ఏదన్నా ఉంటే మంచి టేస్ట్ మన సాంబార్కి వచ్చేస్తుంది. చూసారు కదా, ఇంతే సింపుల్. ఈ కూరగాయలు వేయకముందు కనుక మీరు సాంబార్ మసాలా వేసేసి ఉంటే కనుక ఆ మసాలా కొంచెం మాడి చేదొచ్చే అవకాశం ఉంటుంది. కూరగాయలు వేసిన తర్వాత వేయాలి. ఇప్పుడు చింతపండు రసాన్ని కూడా మనం వేసేసుకుందాం. దీంతోపాటు
నీళ్లు కూడా వేసుకొని చక్కగా కుక్ చేసుకుందాం. చాలా సింపుల్ సాంబార్, చాలా టేస్టీ సాంబార్. దీంట్లో టమాటా ముక్కలు కూడా వేసేసి మూత పెట్టి చక్కగా దీన్ని మంచిగా బాయిల్ చేసుకుందాం. ఎందుకంటే కూరగాయలు చక్కగా కుక్ అవ్వాలి. ఒకవేళ దానికి ఉడికిన పప్పు వేసుకున్నప్పుడు పొంగు వస్తుంది. అలా వస్తుంటే మూతని కొంచెంగా ఓపెన్ చేసి పెట్టుకుందాం. చాలా మంది బ్యాచులర్స్ ఇల్లు వదిలేసి వచ్చి పట్టణాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి మరీ ఎక్కువగా టైం ఉండదు. కాబట్టి వాళ్ళు ఇలా సాంబారు పొళ్ళతోటి వాటితోటి కూడా మరి సాంబార్ చేసుకుంటారు కదా. ఇప్పుడు చూడండి, ఇందులో చక్కగా ఇవన్నీ కావలసిన మసాలా అంతా పర్ఫెక్ట్గా ఉంది. వేసుకుందాం. మనం తెచ్చుకునే సాంబార్ మసాలాల్లో కొంచెం చౌకదారు మసాలాలు అయితే దాంట్లో ఉప్పు శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అన్నిటికంటే చౌకైన వస్తువు మసాలాల్లో ఉప్పు. మీరు మసాలా టేస్ట్ చూడండి, అందులో కనుక ఉప్పు శాతం ఎక్కువ అనిపిస్తే ఆ మసాలాలు వాడకండి. ఎందుకంటే దాంట్లో అసలు మసాలా కంటే ఉప్పు ఎక్కువ వేస్తారు. మనం వేసుకుంటే చౌకగా చాలా బెస్ట్గా ఉంటుంది. మరి ఈ కూరగాయలని కూడా చక్కగా ఒక 5-6 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మనం ఈ సాంబార్ని ఫినిష్ చేసేసుకోవచ్చు. ఇలా కూరగాయలు ఉడుకుతూ చాలా ఈజీగా. కాలేజీలో ఉన్నప్పుడు ఇలా సాంబార్ అంటే బ్యాచిలర్గా కొన్ని రోజులు నేను రూమ్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళందరూ 7 మినిట్గా సాంబార్ సంజయ్ బనాతా అంటే 7 నిమిషాల్లో సాంబార్ చేసేస్తాడు సంజయ్. ఇలా 7 మినిట్గా సాంబార్ చేయాలి అంటే మన పప్పు కూడా రెడీ ఉండాలి. కొంచెం దీంట్లో ఎంత కావాలో అంత పప్పు కూడా వేసేసుకుందాం. సాంబార్ చిక్కగా కావాలా పలసగా కావాలా మరి కొంచెం నీళ్లు వేసేసి పలసగా చేసుకుందాం. కొంచెం ఈ ముక్కలు అవి చక్కగా వాటి టేస్ట్ ఎంజాయ్ చేయాలి. చాలా మంది అనుకుంటారు సాంబార్ మసాలాతోటే మన సాంబార్ టేస్టీగా వస్తుంది. కాదు, మనం వేసే కూరగాయలు అవి కూడా వెరైటీ చక్కగా వేసుకోండి. మరి అన్ని కూరగాయలు వేసి చేసుకునే దీంట్లో కొంచెం అంత అంటే రవ్వంత పంచదార వేస్తే కూడా సాంబార్లో టేస్ట్ పెరుగుతుంది. అలాగే కాకుండా ఇందాక చెప్పాను కదా కొబ్బరి పాలు, ఈ కొబ్బరి పాలు కూడా మన సాంబార్లో వేసుకుంటే సాంబార్ మంచి టేస్ట్ వచ్చేస్తుంది. ఇవన్నీ వేసి మరొక్క 2-3 నిమిషాలు దీన్ని చక్కగా బాయిల్ చేసుకుంటే మన 7 మినిట్గా సాంబార్ అనండి, బ్యాచులర్ సాంబార్ అనండి, బిజీ వైఫ్ సాంబార్ అనండి, అంటే వర్కింగ్ ఉమెన్ వైఫ్ సాంబార్ అనండి. ఇలా ముక్కలు అవన్నీ వేసుకుంటే తినేటప్పుడు కూడా మనం ఏదో కూర తినట్లేదు అలా కాకుండా కూరగాయలు అవన్నీ తింటే కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మంచిగా ఒక ఉడుకు వచ్చేంత వరకు దీన్ని బాయిల్ చేసుకుందాం. మరోసారి చిక్కగా కావాలంటే చిక్కగా, కొంచెం పలసగా కావాలంటే పలసగా కూడా మనం సాంబార్ చేసుకోవచ్చు. ఏం లేదు, బ్యాచిలర్స్గా ఉన్నప్పుడు చెప్పా పెట్టకుండా ఫ్రెండ్స్ వచ్చేస్తుంటారు. మరి కొంచెం నీళ్లు, కొంచెం ఉప్పు, మసాలా కొంచెం అడ్జస్ట్ చేసేసుకుంటే సాంబార్ అందరికీ సరిపోయే విధంగా ఉంటుంది. 7 మినిట్గా సాంబార్ రెడీ అయిపోయింది. దీంట్లో లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం. ఒక్కసారి ఇలా కలిపేసి మూత పెట్టేసి మనం స్టవ్ కట్టేద్దాం. ఇలా కొంచెం నురుగులా ఉన్నది అది కూడా ఉడుకుతూ మాయమైపోతుంది. సాంబార్లో కూడా కొంచెం పైన తేలుతున్న నూనె చాలా టేస్టీగా ఉంటుందని తినేవాళ్ళు ఉంటారు. అద్భుతమైన సాంబార్ ఉందంటే దాంతోపాటు ఉడియాలు, అలాగే కొంచెం చిప్స్. అందులో ఈరోజు నా దగ్గర చామగడ్డ చిప్స్ ఉన్నాయి. ఈ చామగడ్డ చిప్స్ కూడా భలేనండి. అవి చేసుకుంటే 3-4 రోజుల పాటు మనం పెట్టుకొని చక్కగా తింటూనే ఉండొచ్చు. సాంబార్ రెడీ అయిపోయింది. దీన్ని చక్కగా వడ్డించేసుకుందామా. మరి ఇన్ని ముక్కలు అన్నీ చక్కగా, మరి ఆ సాంబార్ స్టోర్లో తెచ్చుకున్న దాంట్లో కూడా కొబ్బరి పాలు వేసి మంచి టేస్ట్ చేసుకున్నాము. బెండకాయ కూరగాయలు అన్నీ వచ్చే విధంగా ఇందులో ఇంకా ములక్కాడ ఇంకా ఏం వేసుకున్నా బాగుంటుంది. కూరగాయలు ఇష్టమైన వాళ్ళు వాళ్ళకు నచ్చిన కూరగాయలు వేరుకుంటారు. ఒక రూమ్లో 4-5 బ్యాచిలర్స్ ఉన్నారనుకోండి, ఎవరికి కావాల్సిన కూరగాయలు వాళ్ళు, అరే ఈ కూరగాయ నువ్వు కావాలని వేయలేదురా నాకు అని కొట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. వంట మనకే వస్తే మనకు కావాల్సినన్ని వేసేసుకోవచ్చు. అన్నం కంటే ఎక్కువ సాంబారు, దానికంటే ఎక్కువ కూరగాయలు, ఉల్లిపాయలు అవన్నీ కూడా వేరి వేసుకుంటాను. మన సాంబార్ అన్నం రెడీ, దాంతోపాటు మన చిప్స్ కూడా రెడీ. చక్కగా తినేద్దామా. ఏం వేశారు, ఎలా చేశారు అనేది కాదు, తింటే నోట్లో సూపర్ అంటే సూపర్ అనే విధంగా ఉందా లేదా అనేదే క్వశ్చన్. మరి వంటలు అందరూ చేస్తూ ఉంటారు, కొంచెం ప్రేమతో దాని రుచి మరింత ఈజీగా పెంచేసేయచ్చు. చూడండి, కొన్నిటికి స్పూన్లు పనికిరావు, చేయి పెట్టి తినాల్సిందే. ఏంటి ఇలా తింటాడు అని మీరు అనుకున్నా పర్లేదు, ఎందుకంటే నేను మాత్రం చక్కగా ఆస్వాదిస్తూ తినాలి కదా. సాంబారు సూపర్ అంటే సూపర్. ఎప్పుడో తెలుసా, కూరగాయలు వేరుకొని ఇలా తింటుంటే. అంతేకాకుండా మనకి ఈరోజు నా దగ్గర చామగడ్డ చిప్స్ కూడా ఉన్నాయి. వాటిని ఒక్కొక్క దాన్ని ఈ సాంబార్ తోటి
కరకరలాడుతూ తింటూ ఈ సాంబార్ని చక్కగా కూరగాయలన్నింటినీ ఎంజాయ్ చేద్దాం. మనం ఇంట్లో 4-5 రకాల కూరగాయలు చేసుకోవాల్సిన అవసరం లేదు. చేసుకునే ఒక 2 అయినా చక్కగా సూపర్ అంటే సూపర్ అనే విధంగా చేసుకున్నాను. అంతేకాకుండా వంట రుచి ఎప్పుడు బాగా పెరుగుతుందో తెలుసా? వడ్డించేటప్పుడు 4 మంచి మాటలు చెప్పుకుంటూ ప్రేమగా మాట్లాడితే తిను నాయన తిను అంటే ఎంతో ఇష్టంగా తింటాం. తినేటప్పుడు ఆ పని చేయలేదు, మీరు ఇది చేయలేదు, ఇలాంటి మాటలు చెప్పారనుకోండి, ఆ వంటల్లో రుచి అంతా మట్టిపాలైపోతుంది. అలా కాకుండా తినేటప్పుడు ప్రేమగా వడ్డించండి, ఆ వంటలో రుచి మరింత పెరిగిపోతుంది. మరి ఎప్పుడు చెబుతూ ఉంటాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్, వంటల్లో శ్రీమంతులు అవ్వండి, జీవితాన్ని ఆస్వాదించండి, సాంబార్ని చక్కగా సూపర్ అంటే సూపర్ అని ఎంజాయ్ చేయండి. 7 మినిట్స్ సాంబార్ తయారు చేయడానికి ముందుగా కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కొంచెం నూనె వేసి ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర చిటపట్లాడిన తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు, కట్ చేసుకున్న కూరగాయలన్నీ వేసి లైట్గా సాటే చేసుకొని బజార్లో తెచ్చుకున్న సాంబార్ మసాలా కూడా వేసి చక్కగా వేయించుకోవాలి. దాంట్లో చింతపండు రసం కూడా వేసి ఈ కూరగాయలన్నీ ఉడికిన తర్వాత ముందుగా కుక్ చేసుకున్న కందిపప్పు కూడా అందులో వేసి కొబ్బరి పాలు అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసి దీన్ని కుక్ చేసుకోవాలి. దాన్ని అన్నంతో వేడివేడిగా వడియాలు లేకపోతే చిప్స్తో వడ్డించుకుంటే మన ఈ బ్యాచిలర్ సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. రేపు మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్.